హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అరుణాచలం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. ఇక మేము చందానగర్ నుంచి ఈవినింగ్ టైం 6 o'clockకి మేము స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది దివాళీ రోజు. ఇక అక్కడి నుంచి మేము బస్సులో స్టార్ట్ అయిపోయాము. మేము అనుకోకుండా వెళ్ళాము కాబట్టి మేము బస్ అనేది బుక్ చేసుకున్నాము. ఎవరైతే ముందు ప్లానింగ్ చేసుకుంటారో ట్రైన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. దానికి మనం 1-2 months ముందే బుక్ చేసి పెట్టుకోవాలి. ఇక మేము 8 o'clockకి డిన్నర్కి అనేది దిగిపోయాము. బస్ అనేది ఆపేశారు, అక్కడ డిన్నర్ అనేది చేసేసాము. దివాళీ రోజు కదా మేము వెళ్ళింది. క్రాకర్స్ అనేది కాలుస్తున్నారు పిల్లలు. ఇక అక్కడ నుంచి ముందుగా తిరుపతి అనేది చేరుకున్నాము. తిరుపతిలో కూడా దిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది అనేది దిగిపోయారు. తిరుపతి చేరుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయిపోయింది. ఇక మనము ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా నేను రోడ్ మ్యాప్ ద్వారా మేము ఇందులో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అరుణాచలం చేరుకోవడానికి తిరుపతి నుంచి మ్యాక్సిమం 4 hours జర్నీ అనేది పడుతుంది. మనకి ఇక్కడ అరుణాచలం చేరుకోవడానికి 7:30 అనేది అవుతుంది. 7:30, 7:45 అలా అయిపోయింది. అక్కడ దిగేసాము. ఇక్కడ చూసారుగా కుండ ఎంత అద్భుతంగా ఉందో. మనం దీని చుట్టే మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాము. ఇక ఇక్కడ మేము ఆటో మాట్లాడేసుకొని హోటల్కి అనేది వెళ్ళిపోయాము. మామూలుగా హోటల్లో అయితే 12కి మనకి కీస్ అనేది ఇస్తారు. కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి చేరుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్తామని చెప్పాము, మాట్లాడాము. వాళ్ళు కూడా ఓకే అనేసారు. మాకు రూమ్ అనేది అలాట్ చేశారు. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి అరుణాచలం దర్శనం కోసం ఇక్కడికి వచ్చేసాము టెంపుల్కి. ఇక్కడ చూసారు ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇక వీటి గురించి మనం తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించిందిగా ఇక్కడ పేర్కొంటారు. ఇక్కడ మనకి అరుణాచలంలో 50 rupees దర్శనం కూడా ఉంటుంది, ఇంకొకటి నార్మల్ దర్శనం ఉంటుంది. మేము ఇక్కడ 50 rupees టికెట్ పేమెంట్ చేసేసి లోపలికి అనేది ఎంటర్ అయిపోయాము. ఇక అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మన చేసిన రుణపాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతూ ఉంటారు. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటాము. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం కూడా ఒకటి ఉంది. అరుణాచల క్షేత్రంలో ఎప్పుడూ కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు. మేము వెళ్ళింది 2 days కోసం. అక్కడ కూడా మేము ఉన్నన్ని రోజులు డైలీ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇక పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వర గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక అక్కడి నుంచి మేము దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి మేము అన్నదాన కార్యక్రమం కోసం లోపలికి అనేది వెళ్ళిపోయాము భోజనం చేయడానికి. అక్కడ కేవలం 150 నుంచి 200 మందికి మాత్రమే భోజనం అనేది పెడుతున్నారు. అలా బ్యాచెస్ వైజ్గా లోపలికి అనేది పంపిస్తూ ఉంటారు. అలా నిత్యాన్నదాన కార్యక్రమం అనేది చేస్తారు. ఇక ఇక్కడ మేము మ్యాక్సిమం 2 o'clockకి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి 4 అనేది అయిపోయింది. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో టైంని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇక అక్కడ నుంచి మేము భోజనం చేసుకున్నాక బయటకు వచ్చేసాము 4 o'clockకి. మేము మళ్ళీ 5 o'clockకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.